నిన్న మొన్న ఎన్నికల ముందు ఏం చెప్పారు? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి, తీసేయండి అన్నాడు. అదాని ధ్వంసం మీటర్లన్నీ, మిగతా కంపెనీలు కూడా ఉన్నాయా, అధిక భాగం అదానివి. ఇప్పుడు అధికారం లాగానే మీటర్లు పెట్టుకొని మంచిదే మేము పెడతామని చెప్పని ఇప్పుడు వచ్చి బిగిట మొదలు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాన్ని మీరు అమలు చేస్తున్నారు. ఆయన వదిలిన చెప్పుల్లో మీరు కాళ్ళు పెట్టారు. మీరు ఏంటి మార్పు? కొత్త విషయం ఏంటి ఇందులో? మార్పు చేస్తుంటే ఏం చేస్తారు మార్పు అని? మీరు ఈ విధంగా మాట్లాడటాన్ని అనుమతిస్తున్నాం కదా అంటారు. మాట్లాడటం అనుమతించకపోతే ఇది ఆయన పోయాడుగా, ఆయన మాట్లాడటం అనుమతించకుండా ఎక్కడ పోయాడో శంకరగిరి మాన్యాలు బట్టి అదే రకమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. ఎవరు నోరు మూసి వాళ్ళే అడ్డం తిరుగుతారు, తిరుగుబాటు చేస్తారు, వాడే పోతాడు ఇంటికి. అందుకని ప్రజల నోళ్ళు మూసి ఎవడు ఇంతవరకు పాలకులు బట్టకట్లా బయటపడి. అది కాదు గొప్ప. ఈరోజు ప్రజలకు ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పినటువంటి మాటలకు కట్టుబడి చేస్తున్నావా లేదా? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని పిలిపించిన వాడి పెట్టకుండా అన్ని కట్టకట్టేసి పడేయాలి. డబ్బులు ఇంత పెట్టి కొన్నాం కదా, వాళ్ళకి పే చేసాం కదా అని అంటున్నాం. రైతులకు సర్వే రాళ్ళు పెట్టాడు జగన్ బొమ్మ వేసుకొని, దాదాపు 500 కోట్లు పెట్టి వృధా అయిపోయినాయి. ఇప్పుడు మేము ఆ రాళ్ళని ఏం చేయాలో తెలియట్లేదు అన్నావు. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు రాళ్ళు పక్కన పడేస్తున్నావు. ఇవి కూడా ఆ రాళ్ళు అనుకొని పక్కన పడి, లేకపోతే అదానికి చెప్పు నువ్వు తప్పుడు మీటర్లు ఇచ్చావు, మాకు అవసరం లేదు, తిరిగి తీసుకోమని. ఎందుకంటే అదానికి ఈరోజు అడిగే హక్కు కూడా లేదు. అవినీతిలో కూరుకుపోవటమే కాదు, ఈ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన విద్యుత్ ఒప్పందంలో, సోలార్ విద్యుత్ ఒప్పందంలో 6000 మెగావాట్ల విద్యుత్తుని సరఫరా సంవత్సరంలోగా, అంటే రేపు 25 సెప్టెంబర్లోగా, అందులో 3000 మెగావాట్లు మొన్న 24 సెప్టెంబర్ నాటికి నేను సరఫరా చేస్తాను, గుజరాత్లో తయారవుతుంది, లైన్లో వస్తాయి, మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమిటి? సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ డిసెంబర్కి వచ్చాం. ఒక్క యూనిట్ అంటే ఒక్క యూనిట్ సరఫరా చేయాలి. ఇప్పుడు అడిగితే రేపు మార్చి నాటికి 2025 మార్చి నాటికి 1000 మెగావాట్లు చేస్తారన్నాడు అంటున్నారు. అది కూడా అవుద్దో లేదో తెలియదు. అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఫైన్ వేయాలి, అతని మీద కేసు పెట్టాలి. తప్పుడు ఒప్పందాన్ని గౌరవించకుండా చేసినందుకు. ఈ పేరుతోటి భూములు తీసుకున్నాడు, ఈ పేరుతో రాయితీలు. నిన్న మనం కూడా చూశారుగా, పరిశ్రమకి వస్తే వాళ్ళకి భూములు, నీళ్లు, విద్యుత్తు, పన్నులు అన్ని గ్యారెంటీ అంటున్నాడు. మరి అన్ని గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అల్లుళ్ళలాగా మేపి, ఇప్పుడు అన్నమాట ప్రకారం కనీసం ఒక యూనిట్ కూడా ఇక్కడ మనం సరఫరా చేయకపోతే, ఈరోజు బహిరంగ మార్కెట్లో కొన్న 9 రూపాయలు పెట్టి కరెంట్ లేదని, వాళ్ళేం ఒప్పందాన్ని అమలు చేయలేదు, నువ్వు మాత్రం 9 రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు. ఆ 9 రూపాయలు ఇప్పుడు మీరు కట్టండి అని మన నెత్తి మీద వేస్తున్నారు ట్రూ అప్ ఛార్జీలు. ఎందుకు కట్టాలి మనం? ఈ జనం నెత్తి మీద వేసేటువంటి హక్కు, అధికారం నీకు ఎక్కడిది? అందుకని అదాని జుట్టు పట్టుకొని కక్కించండి డబ్బులు చేసుకున్న ఒప్పందాన్ని అమలు జరపనందుకు. అతను ఈ పైన ₹2.49కి ఒప్పందం చేసుకున్నావు, 9 రూపాయలు పెట్టి బహిరంగ మార్కెట్లో కొన్నావు, మిగతా 7 రూపాయలు అతని నుంచి వసూలు చేయండి. మేము ఎందుకు కట్టాలా? ఒప్పందాన్ని ఉల్లంఘించిన అదాని నుంచి వసూలు చేయండి. అది కనీసం బయట పెట్టాల వాళ్ళు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం విషయాన్ని రహస్యంగా ఉంచింది. సెప్టెంబర్లో అమలు జరపాల్సింది అంటే ఎవరు? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. నువ్వు అమలు జరపలేదు, రాష్ట్ర ప్రభుత్వం అదాని మన ఒప్పందాన్ని ఉల్లంఘించాడని మాట చెప్పాల్సిన ఎవరు? ఈ ప్రభుత్వమే. ఎందుకు దాచిపెడుతున్నారు? రహస్యంగా ఎందుకు ఉంచారు దీన్ని? ప్రజలకు వివరణ ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం దీని మీద. అందుకనే ఈ ఒప్పందాలు, అక్రమమైనటువంటి ఒప్పందాలు రద్దు చేయాలి. అదానితో ఈ రాష్ట్రాన్ని, ప్రజల మీద వేస్తున్న భారాలు, వీటి మీద వెంటనే ఉపసంహరించుకోవాలి ఈ ఒప్పందాలన్నిటిని అని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు స్పందించారు. అక్కడ కేసు వేశారంటే అక్కడ ఇన్వెస్టర్లు, అక్కడ పెట్టుబడిదారులకి, ఇక్కడ నేను ఆంధ్రాలో పెట్టుబడులు పెడుతున్నాను, ఈ పెట్టుబడులు ఇంత లాభం వస్తుంది, ఈ లాభంలో మీకు ఇంత డివిడెండ్ చెల్లించగలను, అందుకని నా వాటాలు కొనండి, 10 రూపాయల వాటాన్ని 1000 రూపాయలకి, 2000కి, 3000కి రోజు రోజుకి పెరిగిపోతుంటాయి డిమాండ్ వచ్చేసి. అక్కడ వాటాలు పెరగకపోయేసరికి వాళ్ళు స్టడీ చేశారు, ఎందుకు పెరగట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు అని చూస్తే మేము లంచాలు ఇచ్చి వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాం, వాళ్ళు ఇంకా అమల్లోకి రాలేదు, ప్రభుత్వాలు మారిని సమయం పట్టుద్దని వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఆ గుట్ట అలా బయటకు వచ్చింది. వాళ్ళు ఆ గుట్ట తీగ పట్టుకొని డొంకంత లాగితే ఈ అదాని తమ్ముడు కొడుకు వాడు సాగర్ అదాని వాళ్ళ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా ఆందోళన చేస్తే వెంటనే ఫోన్ లాగేసుకుంటారు. మన ఫోన్లు భద్రం అనుకున్నారు వాళ్ళు. అమెరికా వాళ్ళు మన తల మీద కూర్చునేవాళ్ళు. వాడు ఫోన్ లాక్కొని మొత్తం రహస్యాలను బయటకు తీస్తే ఎవడెవడికి ఎంత ఇచ్చిన పేర్లతో సహా దాంట్లో ఉన్నాయి. 1750 కోట్లు ఆంధ్రాలో ఉండేటువంటి పెద్ద మనిషికి ఇచ్చాము. ఆ పెద్ద మనిషి పేరు కూడా వాళ్ళు ఇచ్చారు. కాకపోతే వాళ్ళ చట్టాలు ఇచ్చా విదేశీల పేర్లు పెట్టకూడదు కాబట్టి విదేశీ విదేశీ
ఫారిన్ పొలిటీషియన్ లేదా ఫారిన్ అఫిషియల్, ఫారిన్ అఫిషియల్ అని పేరు. అఫిషియల్ అంటే వాళ్ళు ముఖ్యమంత్రులని మంత్రులు కూడా అఫిషియల్ అని అంటారు ఈ దేశాల్లో, అమెరికాలో కానీ యూరోప్లో కానీ. వీళ్ళు కూడా అఫిషియల్స్ కింద లెక్క. అందుకని అఫిషియల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అని కాదు, అధికారంలో ఉన్న పెద్దలే అఫిషియల్స్ అంటే. నాకేం సంబంధంలా, సెకీతో మేము ఒప్పందం చేసుకున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషిలాగా అవతారం ఎత్తున్నాడు. అసలు సెకీతో ఒప్పందం 2 రకాలు ఉన్నాయి. దాంట్లో పీపీఏ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్, అంటే ఎంత కరెంటు ఎంత యూనిట్ కొనాలి, సరఫరా ఎంత కొనాలి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. రెండోది పిఎస్ఏ, పవర్ సప్లై అగ్రిమెంట్. పీపీఏ ఒకటి, పిఎస్ఏ ఒకటి. పవర్ సప్లై అగ్రిమెంట్ అంటే పవర్ ఎవరి దగ్గర నుంచి సప్లై చేస్తాం మేము, వాళ్ళు ఎంతకి ఇస్తారో అంత ఇది, దానికి ఇంకో 7 పైసలు కలిపి మీకు ఇస్తాము. మాకు అదాని సరఫరా చేస్తాడు ఈ రేటుకి, దానికి 7 పైసలు కమిషన్ తీసుకొని మేము మీకు 2.49కి ఇస్తాము. అంటే అగ్రిమెంట్లో అంతర్భాగంగానే, సెకీతో జరిగిన అగ్రిమెంట్లో అంతర్భాగంగానే ₹2.49 జరిగింది. వాళ్ళు ఈ అగ్రిమెంట్ని చేసుకున్న సందర్భంలో నేరుగా అదాని కంపెనీ, అజూర్ అండ్ అదాని పవర్ కంపెనీ, వీళ్ళకి ఉత్తర ప్రత్యుత్తరాలు మన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కంపెనీతో నడిపింది. అవి ఉన్నాయి బట్టబయలేని. మరి ఏ సంబంధం లేకపోతే సెకీతోనే ఒప్పందం చేసుకుంటే సెకీతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపవచ్చుగా, అదానితో ఎందుకు నడిపాం? రెండవది, ఇక్కడ మన సోలార్ విద్యుత్ కోసం మన బిడ్లు పిలిచారు, ఈ మన టెండర్లు. 2.49 నుంచి ₹3.5 దాకా టెండర్లు వేశారు రకరకాల వాళ్ళు. హఠాత్తుగా టెండర్ రద్దు చేసి పారేశారు. మీరు లిస్ట్ 2.49కి వచ్చింది, ఆ 2.49కి నేను సప్లై చేస్తానని సెకీ ముందుకు వచ్చింది, వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి అంటున్నాడు. అంటే టెండర్లు కూడా రద్దు చేయించి సెకీకి, మనం చూస్తే ఉంది సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, తప్పే ఉంది. ప్రభుత్వానికే కదా పోతాయి డబ్బులు, ప్రభుత్వానికి డబ్బులు పోవు, కేంద్ర ప్రభుత్వానికి పోవు డబ్బులు. 2.49 7 పైసలే సెకీకి పోతాయి, మిగతా అన్నీ అదాని జేబులోకి పోతాయి. అదాని వాళ్ళకి సప్లై చేస్తాడు, వాళ్ళు సప్లై చేస్తేనే మీకు సప్లై చేస్తామని కూడా అగ్రిమెంట్లో ఉంది. అదాని మాకు సప్లై చేస్తాడు, మేము మీకు సప్లై చేస్తాం. అదాని చేయకపోతే మనకు చేయడు. ఇప్పుడు అదేగా జరిగింది. సెప్టెంబర్లో ఇవ్వాల్సింది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. కాబట్టి అదానితో ఒప్పందం ఇది, సెకీతో ఒప్పందం కాదు. సెకీ ఒక మిడిల్ మ్యాన్, మధ్య దళారి. కేంద్ర ప్రభుత్వ సంస్థని ఒక దళారీగా మార్చింది మోడీ. అదాని కోసం సెకీ అనే ఒక ప్రభుత్వ రంగ సంస్థని దళారీ పాత్రను పోషించేటట్టు చేసింది మోడీ చేతిలో ఉంది కాబట్టి దాన్ని దళారీగా మార్చి దాని ద్వారా, ఎందుకనంటే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకోవచ్చు అదాని. అయితే ప్రతి రాష్ట్రం తిరిగి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన ఒప్పందం చేసుకోలేడు కదా. అందుకని సులభమైన పని అంటే సెకీతో ఇచ్చేస్తే, ఆయన కరెంటు తయారైన కరెంటుతో సెకీకి ఇస్తే సెకీ వివిధ రాష్ట్రాల్లో ఒప్పందాలు చేసుకుంటే ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా, కేంద్ర ప్రభుత్వమే మనకు సరఫరా చేస్తుంది చౌకగా, ఇంకెందుకు గొడవే ఉండదు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే గొడవ, వాళ్ళ మధ్య తగాదాలు ఇవన్నీ. అందుకని సెకీ ద్వారా ఆల్ ఇండియా స్థాయిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకుంటాయి. ఆ సెకీకి అదాని సప్లై చేస్తాడు, అదాని కరెంటే దేశం అంతా సప్లై అవుద్ది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాలని కూడా శాసించి ఈ కరెంటు సప్లై అదాని చేస్తున్నాడు. అందుకని ఇందులో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. సెకీ అంటే కేంద్ర ప్రభుత్వం, సెకీ ద్వారానే సెకీ అనేది పేరే, కేంద్ర ప్రభుత్వమే సెకీని ద్వారా ఈ ఒప్పందం చేయించింది. అందుకని మొదటి ముద్దాయి మోడీ.